కరెక్ట్‌గా నేను నిద్రపోయే టైం ఇది. నేను నిద్రపోదామని అన్నీ సెట్ చేసుకొని హ్యాపీగా నిద్రపోతున్నా. సడెన్‌గా ఎవరో మెసేజ్ చేశారు. నిఖిత రౌస్ కాలేజా అది ఇది అని చెప్పి క్వెషన్స్ అడుగుతున్నారు. అన్‌నోన్ నంబర్. నేనింకా బ్లాక్ చేసేసా. తర్వాత వెంటనే డైరెక్ట్ కాల్ వచ్చింది. ఎవరు అని కాల్ లిఫ్ట్ చేస్తే సోహెల్ అంట. ఏం కావాలి అని అడిగితే నేను కావాలంట. ఆన్సర్ నువ్వు కావాలి అని చెప్పి. నేను వెంటనే డిస్కనెక్ట్ చేసి బ్లాక్ చేసేసా. నెక్స్ట్ మళ్ళీ వేరే నంబర్ నుంచి కాల్ వచ్చింది. అసలు ఏంటి? ఎందుకు ఇలా కాల్ చేసి హెరాస్ చేస్తున్నారు అంటే, నీ నంబర్ నేను కష్టపడి సంపాదిస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? కలుద్దాం పదా అది ఇది ఏదో ఎత్తలా మాట్లాడుతున్నాడు. ఎవరు నువ్వు అంటే మా కాలేజ్ సీనియర్ అంట. మా సీనియర్స్‌తో నాకు ఇదే ప్రాబ్లమ్. ఇంతకుముందు కూడా వేరే సీనియర్ కాల్ చేసి నన్ను హెరాసింగ్‌గా మాట్లాడుతున్నారు. అసలు నాకు కాల్ చేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మీకింత ఆనందంగా ఉంటదని నాకసలు అర్థం కాదు. అంటే నేనేదో నా లైఫ్ నా కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నా. నేనేదన్నా చేయాలనుకుంటున్న ప్రతిసారి ఎవ్వరొకరు ఈ రకంగా నన్ను హెరాస్ చేస్తూనే ఉంటారు. ఒకటి హెరాస్మెంట్, 2 డిస్కరేజ్ చేసి మాట్లాడతారు. ఎందుకు అంటే ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే మీకింత ఆనందంగా ఉంటదా? నాకు స్టార్టింగ్ నుంచి కూడా మా కాలేజ్ బాయ్స్ మీద గానీ, నెల్లూరు బాయ్స్ మీద గానీ ఒక మంచి ఒపీనియన్ ఉండేది గాదు. నేను అందరూ అలా ఉండరు. మంచివాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి నేను చేంజ్ చేస్తూ ఉంటే ప్రతిసారి మీరు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తారు. ఇలా ఎటు కాని టైంలో కాల్స్ చేసి హెరాస్ చేయడం. ఒక అమ్మాయి ఇలా బాధపడి, ఇబ్బంది పడుతుంటే మీకింత ఆనందంగా ఉంటదా? నేను మా సీనియర్స్ అండ్ మా క్లాస్‌మేట్స్ బాయ్స్‌కి మర్యాదగా చెప్తున్నా. ఎవ్వరి దగ్గరైనా నా నంబర్ ఉంటే, మీ నుంచి ఎవరికైనా నా నంబర్ వెళ్ళిందని నాకు తెలిసిందా, నా నుంచి మీకు వేరే రియాక్షన్ ఉంటది. అది మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. డైరెక్ట్ పోలీస్ కంప్లెయింట్‌కెళ్ళి ఇస్తా. ఈసారి మాత్రం నేను ఊరుకోను. సో, ఇంక నేను మీకు తెలీదు నిజంగా ఇట్ యాక్టివేట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రామా మాట. ఒక్కరు హెరాస్ చేసి మీరు హ్యాపీగా ఉంటారు. కానీ నాకు అన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా నా మైండ్ అంతా స్పాయిల్ అయిపోతది. 2026లో నేనసలు ఏడవద్దు అనుకున్నాను. కానీ ఏడిపించారు గదా! టు మై క్లాస్ బాయ్స్ అండ్ మై సీనియర్ బాయ్స్, మీకే మర్యాదగా చెప్తున్నా. నా నంబర్ ఎవరి దగ్గరైనా ఉంటే అర్జెంట్‌గా డిలీట్ చేయండి. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు.